నవరాత్రి పండుగ అంటే భక్తి, ఆనందం, శుభకార్యాల సమాహారం. ఈ 9 రోజులు అమ్మవారిని ఆరాధించడానికి ఎంతో ప్రత్యేకమైన సమయం. ఉదయాన్నే లేచి ఆలయ దర్శనం, శ్లోకాలు, వ్రతాలు ఇవన్నీ మన ఆధ్యాత్మిక జీవితానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. ఉపవాసం చేయడం ద్వారా మన శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. అలాగే మన ఆహారంలో లైట్గా తేలికైన వంటకాలను ఎంచుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది. ఇందులో ముఖ్యంగా ఉల్లిపాయలు, వెల్లుల్లి లేని వంటకాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. వీటిని వ్రతకాలంలో దూరంగా పెట్టే సంప్రదాయానికి ఆధ్యాత్మిక కారణాలతో పాటు శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ సందర్భంలో వ్రత థాలిని సిద్ధం చేస్తే భక్తితో పాటు రుచిని కూడా ఆస్వాదించవచ్చు. మొదటగా సామ అన్నం అంటే ఇది సాధారణ అన్నానికి బదులుగా వాడే మంచి ఆప్షన్. కడుపును నింపుతుంది కానీ భారంగా ఉండదు. దీన్ని తక్కువ మసాలాలతో చేసుకుంటే వ్రతానికి అద్భుతంగా సరిపోతుంది. దీనితో పాటు ఆలుగడ్డ కూర తప్పనిసరిగా వ్రత థాలిలో ఉంటుంది. టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీరతో సింపుల్గా చేసుకున్న ఎంతో రుచిగా ఉంటుంది. ఉల్లిపాయ లేకుండా కూడా ఈ కూర వ్రతానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. పచ్చడి కూడా తప్పనిసరి. పుదీనా, కొత్తిమీర, పెరుగు కలిపి చేసుకున్న పచ్చడి శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. ఇది అన్నం, రోటీ రెండిటికి సరిపోతుంది. తర్వాత వడలు, సాబుదానా. వడలు కానీ శనగపప్పు వడలు కానీ తాళిలో వేసుకుంటే భోజనానికి కమ్మదనాన్ని జోడిస్తాయి. ఇవి బయట కరకరలాడుతూ లోపల మెత్తగా ఉంటాయి. ఉపవాస సమయంలో తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. పాయసం డిజర్ట్గా తీసుకుంటే తాళి పూర్తయినట్లే. బియ్యం, పాలు, బెల్లం కలిపి తయారు చేసిన పాయసం పండుగల సమయంలో తీపి వంటకంగా మాత్రమే కాకుండా పూజలలో కూడా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఈ వంటకాలతో పాటు నవరాత్రి సమయంలో పండ్లు, పొడి పళ్ళు తినడం కూడా శక్తినిస్తుంది. బాదం, కాజు, ఖర్జూరం వంటివి శరీరానికి అవసరమైన ఎనర్జీని ఇస్తాయి. ఉపవాసం చేస్తున్న వారికి ఇవి సహజమైన బలాన్ని ఇస్తాయి. ఇలాంటి వ్రత థాలి కేవలం ఆహారం మాత్రమే కాదు, పండుగ వాతావరణంలో కూడా సభ్యులందరినీ కలిపే బంధం లాంటిది. అమ్మవారికి నైవేద్యం పెట్టి కుటుంబంతో కలిసి ఈ వంటకాలను తినడం వల్ల భక్తి, ఆనందం రెట్టింపు అవుతాయి. అందుకే ఈ నవరాత్రికి మీరు కూడా తప్పక ఒకసారి ఇలాంటి వ్రత థాలిని తయారు చేసి చూడండి. మీ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. పండుగను మరింత ఆనందకరంగా మార్చుతుంది.